జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి పోలేం కదా. కలుపు మొక్కల్ని తొలగిస్తూ జీవించాలి. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. నీకు కష్టాలు వచ్చినప్పుడు బాధపడటం తప్పు కాదు, కానీ ఆ బాధ దగ్గరనే ఆగిపోవడం చాలా పెద్ద తప్పు. నువ్వు చేరాల్సిన గమ్యం, చూడాల్సిన ప్రపంచం ఇంకా చాలానే ఉందని మర్చిపోకు. రంగు రూపాయి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు, కానీ చక్కని బంధం, స్వచ్ఛమైన స్నేహం ఎప్పుడు శాశ్వతంగా ఉంటాయి. మంచిని శత్రువు చెప్పినా వినండి, కానీ చెడుని మాత్రం మిత్రుడు చెప్పినా వినకండి. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకై కష్టపడేవారిని మర్చిపోకు, నిన్ను ఇష్టపడేవారిని వదులుకోకు. కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి, అప్పుడే మనసుకి ప్రశాంతత లభిస్తుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలం అశాంతి మాత్రమే దొరుకుతుంది. గుర్తుంచుకోండి. కష్టాన్ని చూసి వెనుకడుగు వేసేవాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యంగా ముందుకెళ్ళేవాడికి అవకాశం కనిపిస్తుంది. కాలం ఎప్పుడు మంచి వాళ్ళకి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఆలస్యం కావచ్చేమో, కానీ ఇది నిజం. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గహితంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. రక్త సంబంధం ఉన్నా లేకపోయినా అసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు. డబ్బుతో కొనలేంది మంచి గుణం, ఎప్పటికీ తీర్చలేంది కన్నతల్లి రుణం. జీవితమంతా మర్చిపోలేనిది తండ్రి పడ్డ కష్టం. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి, అజ్ఞానం ద్వారా పాకి, మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి. ఈ మూడింట్లోనూ మనం ఉండకూడదు అనేది గ్రహించు.